సహజంగా మనము చాలామందిని మన చుట్టూనే చూస్తుంటాం. మన ఎరుగు పొరుగు వారు, లేకుంటే పక్కవారు, సమాజంలోనూ, మన యొక్క కమ్యూనిటీస్లోనూ ఎక్కడ పడితే అక్కడ చాలామందిని నమ్మకంగా, చాలా అచంచల విశ్వాసంతో ఉంటారు. కొన్ని యొక్క వాళ్ళ యొక్క కోరికల మీద, వాళ్ళ యొక్క గోల్స్ మీద అంత విశ్వాసం ఉంటుంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఊరికి ప్రాంతంలో చాలా చుట్టూ, ఆ ఊరి చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి. అంతా కూడా ఒక చుక్క కూడా వర్షం రాకుండా చాలా కాలము కరువు వచ్చింది. వస్తేనే అందరూ కూడా భయపడిపోయారు. ఏంది కరువు వచ్చింది, ఎలాగ బయటపడాలని అందరూ కూడా కలిసి ఒక సమావేశం పెట్టుకున్నారు. పెద్దలంతా కలిసి ఒక వర్ణయాగం చేసుకుందాము అని అనుకున్నారు. సరే, వర్ణయాగము చేయడానికి అన్నీ రెడీగా చేసుకున్నారు. అందరూ కూడా ఎవరికి కావాల్సిన వస్తువులు వాళ్ళు తీసుకొని అక్కడ సమర్పించడం జరిగింది. కానీ ఒక బాలిక గొడుగు పట్టుకొని ఆనందంగా పాటలు పాడుకుంటూ వస్తుంది. అప్పుడు ముసలాయన పిలిచి, ఏమే నువ్వు గొడుగు పట్టుకొని వస్తున్నావేంటి, ఎందుకు నాన్న అనేసరికి, తాతయ్య మనం వర్షం కోసమే కదా యజ్ఞం చేస్తుండది, తప్పకుండా వర్షం వస్తుంది అనేది. ఆ విధంగానే కంప్లీట్ అయిన తర్వాత వర్షం వచ్చింది. అందరూ కూడా తడుచుకుంటూ పోతున్నారు. ఈ అమ్మాయి మాత్రం గొడుగు పెట్టుకొని ఆనందంగా, అద్భుతంగా వెళ్తుంది. చూసారా, ఆ చిన్నపిల్లకి అత్యంతమైన విశ్వాసం ఉండడం వల్ల, నమ్మకం ఉండడం వల్ల అమ్మాయి గొడుగు పట్టుకొని వచ్చింది. మిగిలిన వారందరికీ ఏమో కానీ వేలాది మంది వచ్చారు, ఎవరు కూడా గొడుగు తెచ్చుకోలేదు. వాళ్ళల్లో మరి ఆ నమ్మకం, వర్షం వస్తుంది లేదో అనే నమ్మకము ఉందో లేదో కానీ మరి ఎవ్వరు కూడా తీసుకురాకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కల్పించింది. కాబట్టి ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఎవరికైనా సరే అత్యంతమైన విశ్వాసం ఉండి ఏదైనా కానీ రిపీటెడ్గా మనం అనుకోవడం వల్ల యద్భావం తద్భావతి, ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పిన, భగవద్గీతలు చెప్పిన విధంగా మనం ఖచ్చితంగా మనం ఏమనుకుంటామో అది జరిగే తీరుతుంది.